రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవితం. అదేనండి, రోడ్డు భద్రత అంటే బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్, కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్, అదేవిధంగా రోడ్డుకి ఇరువైపులా ఉన్న సైన్ బోర్డులన్నీ కూడా ఫాలో అయితే క్షేమంగా ప్రయాణం చేయాలన్నదే రోడ్డు భద్రత. సరే, ఇప్పుడు మనమైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర నిర్మించుకున్న రోడ్డు మీద నుంచి అయితే ప్రయాణం చేయాలని చెప్పని అయితే ఇప్పుడు వెళ్తున్నాం. ఎందుకంటే మొన్నటిదాకా అయితే ఈ రోడ్డు అయితే మూసేశారు, పోలీసులు ఓపెన్ చేశారు కదా. న్యూస్లో చాలా రకాలుగా చెప్తున్నారు. ఒకసారి మనం కూడా వెళ్ళి చూసేద్దామని చెప్పని బయలుదేరాను. ఇక్కడ చూసారుగా, ఇక్కడ నుంచి మనం అయితే అటువైపు అడుగు పెట్టడానికి కాదు కదా, ఆ లోకల్గా ఉన్న వాళ్ళు కూడా లోపలికి వెళ్ళాలంటే వాళ్ళ ఐడి కార్డులు ఇవన్నీ చూసి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఈ రోడ్ అయితే ఉండేది. కొంతమంది చెప్పింది ఏంటంటే, ఈ రకమైన ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ కొన్న ఫ్లాట్లు అంటే 1.5 పెట్టుకున్న ఫ్లాట్ కూడా 1 కోటి లేదంటే 90 లక్షలకు కూడా తీసుకునే పరిస్థితి లేదు అని చెప్పని కొంతమంది అయితే చెప్పారు. ఎందుకంటే ఈ హై సెక్యూరిటీ జోన్లోంచి మేము ఎక్కడ వెళ్ళాం అన్న టైప్లో ఫ్లాట్ల రేట్లు అనేది తగ్గినాయి అంట. సరే, ఇప్పుడైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇక్కడ చూస్తుంటే టీవీలో గట్రా చూసిందంతా కూడా పచ్చగా కనిపిస్తుంది కదా, ఒక కోట గోడలాగా. అదే జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అంట. ఇక్కడ చూస్తే నాకైతే నిజంగా ఇది ఎలా అనిపించింది అంటే, ఇజ్రాయెల్ గాజా బార్డర్లో ఇది ఒక గోడ కట్టారని చెప్పని అన్నారు కదా, ఇంచుమించుగా నాకు ఆ గోడలాగైతే అనిపించింది. రైట్ సైడ్లో కూడా ఇతర పోలీస్ వాహనాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ క్యాబిన్స్, ఇవన్నీ కూడా సిబ్బంది గట్రా ఉండడానికి. అంటే చెప్పాలంటే నిజంగా టీవీలో చూస్తే అవునా అని చెప్పని అనుకున్నా, కానీ వెళ్ళిన తర్వాత అయితే నోట్లోంచి మాట రాలేదు. ఇప్పుడు కెమెరా ముందుకైతే రికార్డ్ అవుతుంది కదా, నా మెడ అయితే వెనక్కే ఉంది. ఏంటి అని చెప్పానంటే, ఈ పక్క నుంచి కూడా నలువైపులో కూడా ఇదే రకమైన పచ్చ రంగు గోడ లాంటిది పెద్ద ఐరన్ డూమ్ టైప్లో కట్టేశారు. అది దాన్ని ఏమనాలో కూడా అర్థం కాల నాకైతే. ఈ రకంగా అయితే ఉంది. ఇదైతే మామూలుగా చూసుకుంటే కరకట్ట మీద రోడ్డు నిర్మాణానికి కావాల్సిన మొత్తం నిధులతో ఇక్కడ 1.5 కిలోమీటర్ రోడ్డు నిర్మించారని చెప్పని మీడియాలో వచ్చిన వార్తలు. ఆ ఫండ్స్ గురించి తెలియకపోయినా కూడా మనకైతే మాత్రం కట్టడం చూడగానే ఒక రకమైన వామ్మో ఏముందరా ఆయన అని చెప్పిన అయితే నా మనసుకైతే అనిపించింది. ఇదంతా కూడా ఇంకా కొంచెం ఎదర వరకు కూడా 4 వరుసల్లో నిర్మించిన రహదారి ఇది. ప్రస్తుతం అయితే ఇది అందరికీ కూడా సాధారణ ప్రజలు ఆటోలు వేసుకుని బైక్లు వేసుకుని వెళ్ళొచ్చేది. ఇందులో అందరికీ అనుమతి అయితే ప్రస్తుతం ఉంది. మనమంతా కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవితం.